హాయ్ ఆల్, ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో. చాలా మందికి స్టాక్ మార్కెట్ అంటే సరైన అవగాహన ఉండదు. చాలా మందికి అడ్వైజరీ సర్వీసెస్ అంటే తెలియదు, సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అంటే తెలియదు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే కూడా తెలియదు. ర్యాండమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు లేదా ర్యాండమ్గా డిఫరెంట్ స్టాక్స్ తీసుకుంటారు. స్టాక్ మార్కెట్ అంటే లాభం వస్తే ఒకలా అనుకుంటారు, నష్టపోతే ఇంకోలా అనుకుంటారు. నేను ఆ డౌట్స్ తర్వాత మీ యొక్క అభిప్రాయాలు తప్పు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఇక్కడ నేను ప్రోడక్ట్ అమ్ముకోవడానికో లేదా నేను బెస్ట్ సర్వీసెస్ ఇస్తా ఉన్నానని చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. లాస్ట్ ఇయర్ 2025 నుంచి 2026లో మేము ఇచ్చిన స్టాక్ అడ్వైజరీ సర్వీసెస్లో డిఫరెంట్ స్టాక్స్ తీసుకోవడం వల్ల కస్టమర్ యొక్క పోర్ట్ఫోలియో యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే ఆ XARR 20% ఉంది. BSE 500తో కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ పెర్ఫార్మెన్స్. BSE 500 ఇండెక్స్ అంటే ఇది నిఫ్టీ లాంటి ఒక ఇండెక్స్. ఇందులో మల్టీ క్యాప్ స్టాక్స్ని పారామీటర్గా తీసుకుంటారు. BSE 500లో 8% గ్రోత్ కనిపిస్తే మేము ఇచ్చిన అడ్వైజర్లో 20% XARR కనిపించింది. అయితే యాజ్ పర్ సెబీ గైడ్ లైన్స్ ప్రకారం అడ్వైజరీ సర్వీసెస్ యొక్క పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది ఇవ్వకూడదు. ఇండివిజువల్ క్లయింట్ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే చూపించవచ్చు. సో క్లయింట్ యొక్క పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ అయితే ఇక్కడ ఇస్తా ఉన్నాను. ఎవరికైనా ఇంకా ఎక్కువ డౌట్స్ ఏమైనా ఉంటే నేను ఇన్ పర్సన్గా వాళ్ళకి వాట్సాప్లో పెర్ఫార్మెన్స్ రిపోర్టు, క్లయింట్ పోర్ట్ఫోలియో అన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఇక్కడ నేను చెప్పినట్టుగా ప్రోడక్ట్ అమ్మడం కానీ లేదా ప్రోడక్ట్ సేల్ చేయడం మా యొక్క ఇంట్రెస్ట్ కాదు. నేను స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అడ్వైజరీ అంటే ఏంటి మీకు అర్థం కావాలని చెప్తా ఉన్నాను. జనరల్గా చాలామంది స్టాక్స్లో డైరెక్ట్గా కొనుక్కుంటారు. స్టాక్స్ పెరిగితే ప్రాఫిట్ వస్తుంది, పెరగకపోతే ఎటువంటి ప్రాఫిట్ అయితే రాదు. కొన్నిసార్లు పడిపోతే ఆ ఫాల్లో మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో స్టాక్స్ ఎలా కొనాలో తెలియని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ తప్పు కాదు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ డిఫరెంట్ రిటర్న్స్ ఇస్తాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ ఇలా డిఫరెంట్ ఫండ్స్ ఉన్నాయి. డిఫరెంట్ AMC కంపెనీస్ ఉన్నాయి. వాటి యొక్క పెర్ఫార్మెన్స్ కూడా మీరు నెట్లో చూడొచ్చు. లాస్ట్ ఇయర్ మీకు చాలా వరకు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ బెటర్ రిటర్న్స్ ఇవ్వలేదు. లార్జ్ క్యాప్లో కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంది. ఐ థింక్ ఆన్ యావరేజ్గా చూసుకుంటే 13% XARR అనేది లాస్ట్ ఇయర్ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చింది. సో దాంతో కంపేర్ చేసుకుంటే మా యొక్క అడ్వైజరీ సర్వీసెస్ 20% అనేది ఎక్కువే. ఇదే విషయంలో నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. 2021 అప్పుడు ఎక్కువగానే రిటర్న్ వచ్చింది. దాన్ని పక్కన పెడితే 23లో మార్కెట్లో ఒక రకమైన కన్సల్టేషన్ నెగిటివిటీ ఉంది. ఆ సందర్భంలో కూడా 23 ఆ ఇయర్లో కూడా మా యొక్క పెర్ఫార్మెన్స్ ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ PMSలో కన్నా బెటర్ రిటర్న్స్ ఆల్మోస్ట్ 23% అనుకుంటా అంత రిటర్న్ వచ్చింది. లాస్ట్ 10 years యావరేజ్ CAGR చూసుకుంటే 35% పైనే CAGR మెయింటైన్ అయి ఉంది. మీకు మ్యూచువల్ ఫండ్స్లో 10 years యావరేజ్ CAGR 15%, 20% మ్యాక్సిమం ఉంటుంది. లాస్ట్ 3 yearsలో మ్యూచువల్ ఫండ్స్లో 22% అంతకన్నా ఎక్కువ రిటర్న్స్ అయితే వచ్చి ఉంటాయి. అయితే ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలుచుకున్నాను. రిటర్న్స్ ఎప్పుడు కూడా గ్యారంటీ ఉండదు. మార్కెట్లో డిఫరెంట్ ఫండ్స్ డిఫరెంట్ సైకిల్స్లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. అది డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి దానికి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఎప్పుడు కూడా మార్కెట్ కన్నా కొద్దిగా ఎక్కువ రిటర్న్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అండ్ మన స్ట్రాటజీస్ అలా ఉంటాయి కదా, కస్టమర్స్ మనతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దాన్ని కూడా పక్కన పెడితే మార్కెట్లో గత 5 సంవత్సరాల్లో మేము మా యొక్క అడ్వైజరీ సర్వీసెస్లో అవుట్ పెర్ఫార్మెన్స్ అంటే లాస్ట్ 3-4 yearsలో లాస్ట్ 5 yearsలో 3-4 times మా యొక్క పెర్ఫార్మెన్స్ మార్కెట్లో మిగతా ఫండ్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. అయితే ఇక్కడ పాయింట్ వచ్చేసి ఈ 5 సంవత్సరాల్లోన చాలామంది మా యొక్క సర్వీసెస్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు. మీరు నమ్ముతారా, లాస్ట్ 5 yearsలో కేవలం 20% పీపులే మాతో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. 90%, 80% డిఫరెంట్ రీజన్స్ వల్ల ఎగ్జిట్ అయిపోయారు. కొంతమంది మా అడ్వైజరీ సర్వీసెస్ నుంచి PMS సర్వీస్లోకి వచ్చారు. కొంతమంది స్టిల్ అడ్వైజరీ సర్వీసెస్ తీసుకుంటూ ఉన్నారు. కానీ రిమైనింగ్ 80%+ ఎగ్జిట్ అయిపోయారు. కొంతమందికి డబ్బులు అవసరమయ్యి డబ్బులు విత్డ్రాల్ చేశారు. కొంతమంది ఈ పెర్ఫార్మెన్స్ మాకు సరిపోలేదండి, మాకు ఇంకా ఎక్కువ రిటర్న్ కావాలని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది కొన్నిసార్లు ఆ ట్రెండ్ రివర్సల్ అయ్యేటప్పుడు మా యొక్క పెర్ఫార్మెన్స్ బాగలేనప్పుడు వేరే ఫండ్ యొక్క పెర్ఫార్మెన్స్ చూసి ఎగ్జిట్ అయిపోయారు. ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల 80% ఎగ్జిట్ అయిపోయారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది మా యొక్క ఫండ్ లేదా మా యొక్క అడ్వైజరీ సర్వీసెస్లో కాదు, ఎంటైర్ మార్కెట్లో ఇదే జరుగుతూ ఉంది. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో పెద్ద మ్యూచువల్ ఫండ్స్లో 70% స్టాపేజ్ రేషియో ఉంటుంది. అంటే ఈ సంవత్సరం ఉన్న SIPs ఒక పర్సన్ పేరు మీద ఉంటే నెక్స్ట్ ఇయర్ SIPs జరుగుతాయి, కానీ ఈ పర్సన్ కాదు.
కొత్త వ్యక్తి ఎస్ఐపి చేస్తాడు. అలానే మిగతా వాటిలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఇన్ని కోట్ల మంది ఇన్వెస్టర్స్ ఉన్నారని చెప్పి మనం గొప్పలు చెప్పుకుంటా ఉన్నాము, కానీ ఇన్ని కోట్ల ఇన్వెస్టర్స్ అందరూ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూగా చేయట్లేదు. పాత వాళ్ళు వాళ్ళ అకౌంట్లు క్రియేట్ చేసి వదిలేస్తారు, కొత్త వాళ్ళు మళ్ళీ వస్తూ ఉన్నారు. ఈరోజు జెరోదాలో ఇన్ని అకౌంట్లు ఉన్నాయి, లేకపోతే మ్యూచువల్ ఫండ్లో ఇన్ని అకౌంట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నాం, కానీ అందులో ఎన్ని యాక్టివ్ అకౌంట్స్ ఉన్నాయి, అందులో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు అంటే అది డౌట్. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ అదే. నేను మార్కెట్లో గత 15 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను, కన్సిస్టెన్సీ అనేది చాలా పెద్ద సమస్య. మీరు పెర్ఫార్మెన్స్ ఇచ్చినా కస్టమర్ ఉండడు, పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా కస్టమర్ ఉండడు, ప్రాబ్లం ఏదైనా కూడా కస్టమర్ అనేవాడు ఉండడు. ఇక్కడ వెల్త్ క్రియేషన్ అంటూ వచ్చే వేళలో మీరు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అట్లీస్ట్ మీరు పేషెంట్స్గా ఉండకపోతే మీరు వెల్త్ క్రియేషన్ కోసం ఎందుకు వస్తూ ఉన్నారు? నాకు చాలామంది కస్టమర్స్ పర్సనల్గా తెలుసు, వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను. చాలామంది ఏ సమస్య వచ్చినా కూడా ఈక్విటీ మార్కెట్లో డబ్బులు తీసి వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, లేకపోతే వేరే దానికి ఖర్చు పెట్టడం మొదలు పెడతా ఉంటారు. మరి అలాంటప్పుడు 10 yearsలో నాకు అంత రిటర్న్ కావాలి, ఇంత CAGR కావాలంటే ఎలా వస్తుంది? లేదా మీరేమనుకుంటారంటే నాకు డైలీ ఇన్కమ్ కావాలి, లేదా నాకు మంత్లీ జనరేషన్ కావాలనుకుంటాను, మంత్లీ నాకు రెవెన్యూ జనరేషన్ కావాలని చెప్పి కండిషన్స్ పెడతారు. స్టాక్ మార్కెట్ కండిషన్స్తో అయ్యే వ్యాపారం కాదు. అండ్ మోరోవర్ నేను ఇంకో పాయింట్ చెప్తాను. ఇక్కడ 20% 30% XARR అంటే ప్రయాణం 20% అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ ప్రయాణం 20% పెర్ మంత్ 2% ఇవన్నీ పక్కన పెడితే మీరు డౌన్ ద లైన్ 5 years 10 years ఉంటే మీరు నమ్మలేనంత వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. 10 times అవుతుంది, 50 times కూడా అవుతుంది. మీరు 10 years హోల్డ్ చేసే కెపాసిటీ మీకు ఉండాలి, పేషెన్స్ ఉండాలి. మార్కెట్లో న్యూసెస్ వస్తూనే ఉంటాయి, ఇరాన్ వార్ వస్తుంది, చైనా వార్ వస్తుంది, కరోనా వస్తుంది, చాలానే వస్తాయి. మీకు వేరే ప్రాబ్లం వస్తుంది, పర్సనల్గా మీరు ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఏదో రీజన్స్ వస్తాయి. కానీ ఈక్విటీ మార్కెట్లో మీరు పెట్టిన పెట్టుబడిని మీరు టచ్ చేయకూడదు. ఈక్విటీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు మీరు తీయకూడదు. మీరు ఒక ప్లాంటేషన్ చేశారు, ఒక మొక్కని నాటారు, ఆ మొక్క పెద్దదవడానికి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు టైం పడుతుంది. మీరు ఈలోగా అవసరం ఉందని చెప్పో, లేకపోతే ఇంకేదో అయ్యిందని చెప్పి ఆ డబ్బులు కానీ ఆ మొక్కని కానీ మీరు తీయాలని ప్రయత్నం చేస్తే అది పెద్ద వృక్షం కాదు, పెద్ద ట్రీ కాదు. ఇక్కడ నేను చెప్పేది మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను నా ప్రోడక్ట్ని అమ్మడానికి లేదంటే నేను బిజినెస్ లేక బాధపడుతూ చెప్పట్లేదు. కస్టమర్స్ మారాలి, కస్టమర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ని అర్థం చేసుకోండి. దాంతోపాటు ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తాను. నేను అడ్వైజరీ సర్వీసెస్ కానీ లేకపోతే సపోర్ట్ సిస్టమ్ నేనైతే ఏదైతే పర్సన్గా ఇస్తా ఉన్నానో ఇది ఎంటైర్ ఇండియాలో మీకు ఏ పర్సన్ కూడా ఇవ్వడు. చాలామంది మోడల్ పోర్ట్ఫోలియో ఇస్తారు, కొంతమంది క్లాసెస్ కండక్ట్ చేస్తారు, కొంతమంది కోర్సెస్ కండక్ట్ చేస్తారు, కానీ తర్వాత మీకు ఎవరు కూడా కాంటాక్ట్లో ఉండరు. డిఫరెంట్ టైమ్స్లో మార్కెట్ అప్డేట్స్ కావాలి, డిఫరెంట్ టైమ్స్లో గోల్డ్ సిల్వర్లో ఎగ్జిట్ కావాలి, డిఫరెంట్ టైమ్స్లో మల్టీ అసెట్ క్లాసెస్లో ఎగ్జిట్ కావాలి. ఎవరు కూడా మీకు చెప్పరు. ఏ మ్యూచువల్ ఫండ్ మీకు చెప్పదు, ఏ PMS మీకు చెప్పరు, ఏ యూట్యూబర్ కూడా మీకు చెప్పరు. కానీ మాతో పాటు డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సన్స్కి మేము డైరెక్ట్గా వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్కో లేకపోతే ఈమెయిల్కో వాళ్ళకి కాంటాక్ట్లోకి వెళ్ళి సపోర్ట్ ఇస్తూ ఉంటాము. అండ్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాము. ప్రీ ఐపీఓ గురించో, లేకపోతే ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ గురించో, లేకపోతే వెల్త్ క్రియేషన్ చేయడానికి ఏ అవకాశాలు ఉన్నాయో ప్రతి దాని గురించి కూడా నేను మాట్లాడతాను. అతి ముఖ్యమైనది రీసెంట్ టైమ్స్లో మీరు చూస్తూ ఉన్నారు, గోల్డ్ సిల్వర్ సంబంధించి మనం ఎన్ని సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చాము. చాలా మందికి నేను కోరుండి మీరు గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాను. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది మా యొక్క అడ్వైజర్స్ సర్వీసెస్ తీసుకున్న వాళ్ళందరికీ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. మీరు సో అండ్ సో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లేదా జెరోదా లాంటి బ్రోకర్ లేకపోతే ఇంకెవరినో మీరు ఫాలో అవుతూ ఉంటారు, ఇంకెవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఏ ఒక్క వ్యక్తి కూడా మీకు స్పెషల్ కేర్ సపోర్ట్ ఇవ్వడు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క సర్వీసెస్ లిమిటెడ్, వాళ్ళ యొక్క సర్వీసెస్ వేరే విధంగా ఉంటుంది. నేను నా కస్టమర్స్ యొక్క AUM అంటే నెట్ వర్త్ అంటాం, వాళ్ళ యొక్క AUM కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కానీ పెరగాలని కోరుకుంటాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, 2025లో బెస్ట్ XARR వచ్చింది, 23లో వచ్చింది, 21లో వచ్చింది, కానీ స్టిల్ 80% పీపుల్ మాతో పాటు ట్రావెల్ చేయట్లేదు. ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్, మా బిజినెస్ పరంగా బిగ్గెస్ట్ ఛాలెంజ్. కానీ ఇక్కడ నేను అర్థం చేసుకున్నది అండ్ మీకు చెప్పదలుచుకుంది ఒకటే, మార్కెట్ రిటర్న్స్ ఇచ్చినా మార్కెట్ రిటర్న్ రాకపోయినా కస్టమర్స్ ఈక్విటీ మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండట్లేదు. సో నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎవరైనా మాతో పాటు ఇన్వెస్ట్మెంట్ జర్నీ చేయాలి అనుకుంటే, ఎవరైనా కూడా బెస్ట్ XARR లేదంటే బెస్ట్ CAGR లేదా 10 yearsలో బెస్ట్ రిటర్న్ క్రియేట్ చేయాలి, వెల్త్ క్రియేషన్ చేయాలని అనుకుంటా ఉన్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి ఫిక్స్ అయిపోయింది, ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ని నేను మళ్ళీ విత్డ్రాల్ చేయను. 10 years వరకు 15 years వరకు ఇది మా పిల్లలకి లేకపోతే మా ఫ్యూచర్ అవసరాల కోసం నేను అలోకేషన్ చేస్తా ఉన్నాను, దీన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో విత్డ్రాల్ చెయ్యను అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంటేనే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అంతేగాని
ఈసారి చూద్దాం, ఈసారి సర్వీసెస్ ఎలా ఉందో చూద్దాం, లేదా ఏ అవసరం వచ్చినా కూడా విత్డ్రాల్ చేసేద్దామని చెప్పి కాంటాక్ట్ చేయొద్దు. ఎందుకంటే నాకు చాలా మంది కస్టమర్స్ ఉన్నారు, 22లో 23లో బెస్ట్ రిటర్న్స్ వచ్చినా 24లో వాళ్ళు డబ్బులు విత్డ్రాల్ చేస్తారు. నాకు చెప్పకుండా విత్డ్రాల్ చేసేస్తారు, ఎందుకంటే వాళ్ళ అకౌంట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు విత్డ్రాల్ చేసేస్తారు. రెండు, నేను ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా ఉంటాను. ఈ రోజు మార్కెట్లో చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. మేము ఎక్కడ కూడా ఎవరి డబ్బులు కూడా మేము మా అకౌంట్లోకి వేయమని అడగం. మీ అకౌంట్లో, మీ డిమాట్ అకౌంట్లో కానీ, లేకపోతే మీ పిఎంఎస్ అకౌంట్లో కానీ, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మేము మేనేజ్ చేస్తాం లేదా సలహా ఇస్తాం. దాన్ని కూడా మీరు హోల్డ్ చేసుకోలేకపోతే మీరు ఎంత తప్పు చేస్తున్నారో మీరు తెలుసుకోండి. ఈరోజు ట్రేడింగ్ పేరుతో లేదా మంత్లీ ఇన్కమ్ పేరుతో చాలా ఫ్రాడ్స్ మార్కెట్లు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా మేము డబ్బులు అడగదు. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు డబ్బులు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దాన్ని దయచేసి లాంగ్ టర్మ్ ఉంచండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఉంచండి అని చెప్పి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. దాన్ని కూడా మీరు చేయలేకపోతే మరి ఎందుకండి? వెల్త్ క్రియేషన్ ఎవరి కోసం మీరు చేస్తూ ఉన్నారు? నా కోసం చేస్తూ ఉన్నారా, లేకపోతే మీకోసం చేస్తూ ఉన్నారా? ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, నేను చాలా మంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాను. చాలా మంది మొదట ఎక్సైట్మెంట్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్ కోసం వస్తూ ఉన్నారు, తర్వాత విత్డ్రాల్ చేసేస్తూ ఉన్నారు. ఈవెన్ నా సర్వీసెస్ నచ్చకో, లేకపోతే నేను నచ్చకో వాళ్ళు ఆపేస్తే నాకు ప్రాబ్లం అనిపించదు, బాధ కలగదు. కానీ ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ అమౌంట్ మాకు చెప్పకుండా కూడా విత్డ్రాల్ చేసేస్తూ ఉన్నారు. అది నాకు చాలా వరకు బాధ. ఎందుకంటే నేను ప్రొఫెషనల్గా ఉండే పర్సన్ని, ఎందుకంటే ఆ విషయంలో నేను చాలా కరాఖండిగా ఖచ్చితంగా ఉంటాను. ఎందుకంటే ఇది నాకు ఒక ప్రొఫెషన్. మీ డబ్బు అయ్యి ఉండొచ్చు, కానీ నేను మీ యొక్క డబ్బుని గ్రో చేయాలని చెప్పి ఒక మిషన్ మీద పనిచేస్తూ ఉంటాను. మీరు సడన్గా వచ్చి డబ్బులు విత్డ్రాల్ చేసేస్తే అది మాకు ఎమోషనల్గా డిస్టర్బ్ చేస్తుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇంతలా మీ యొక్క వెల్త్ క్రియేషన్ గురించి ఆలోచన చేసే వ్యక్తులు కానీ, లేకపోతే చెప్పే వ్యక్తులు కానీ మీకు మార్కెట్లో దొరకరు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీ యొక్క వెల్త్ క్రియేషన్ గురించి ఇంత మంచిగా చెప్పే వ్యక్తులు కూడా ఎవరు కూడా ఉండరు. నేను ఎక్కడ కూడా చెప్తా ఉన్నాను, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మీరు ఉంచుకోండి అని చెప్తా ఉన్నాను. ఇక్కడ మా అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని అనట్లేదు. మీ డీమ్యాట్ అకౌంట్లో లేకపోతే మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ ఉంచండి, అమ్మకంటే ఉంచండి. నేను చాలాసార్లు మన కస్టమర్స్కి చెప్పడం జరిగింది. టాటా మోటార్స్ని 70 రూపాయల్లో చెప్తే 500 రూపీస్ టార్గెట్ అని చెప్తే చాలా మంది 200, 150 రూపాయల్లోనే ఎగ్జిట్ అయిపోయారు. 500 రూపీస్ వచ్చే వరకు ఆగి తప్పేంటి? చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి. ఆ రోజుల్లో 5 లక్షలు 10 లక్షల రూపాయలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉన్న కస్టమర్స్ కూడా 500 రూపాయలు వచ్చే వరకు ఆగలేదు. సో కస్టమర్స్ యొక్క తప్పులు ఇలా ఉంటాయి. మరి దాన్ని కూడా మీరు తెలుసుకోండి. ఎంతవరకు మనం స్టాక్ మార్కెట్ని తిడదామా, లేకపోతే బ్రోకర్ని తిడదామా, లేకపోతే అడ్వైజర్ని తిడదామా, ఇవన్నీ నెగిటివ్ మాట్లాడదామని చెప్పి చూస్తూ ఉన్నారు. కానీ కస్టమర్స్ యొక్క తప్పులు కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి, ఇవి కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటే, చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఒక స్క్రీన్ మీరు అటువైపు ఉన్నారు, లేదా ఆ స్టోరీలో అటువైపు ఉండి మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ నేను మార్కెట్లో కొన్ని వేల మందిని చూస్తూ ఉన్నాను, కొన్ని వేల కేసెస్ చూస్తూ ఉన్నాను. సో మార్కెట్లో ఇలాంటి రియల్ టైమ్ ఇష్యూస్ ఎవరు కూడా చెప్పరు. మీకు ఎవరి బెనిఫిట్ వాళ్ళదే ఉంటుంది తప్ప కస్టమర్స్ యొక్క వెల్త్ క్రియేషన్ గురించి ఎవరు కూడా ఆలోచన చేయరు. సో 2025లో మా యొక్క అడ్వైజరీ సర్వీసెస్ హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఆ తర్వాత కూడా ఇస్తాదో ఇవ్వదు కూడా నేను చెప్పలేను. కానీ డౌన్ ద లైన్ 5 years 10 years డౌన్ ద లైన్ మా యొక్క గోల్ 35% 40% XARR మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాం. దాంతోపాటు డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో డిఫరెంట్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం. సో అవన్నీ పక్కన పెడితే ఎవరైనా అడ్వైజరీ సర్వీసెస్ తీసుకోవాలని వచ్చినా, లేకపోతే మీరు ఓన్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు ఎనీ ప్రొడక్ట్ మీరు బయట వెళ్ళి ఏదైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. కానీ నేను చెప్పేది ఒకటే, లాంగ్ టర్మ్ ప్లాన్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అది హోల్డ్ చేయండి. వర్స్ట్ కేసులో అది బాగోలేదనుకోండి, వేరే దానికి వెళ్ళండి. ఆ ప్రోడక్ట్ మీరు తీసుకుంది రాంగ్ అనేది మీకు తర్వాత అర్థమైతే వేరే దానికి వెళ్ళండి. అంతేగాని ఎంటైర్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వడం కానీ విత్డ్రాల్ చేయడం అనేది తప్పు, చాలా తప్పు. ఈక్విటీ మార్కెట్ని రెస్పెక్ట్ ఇవ్వండి. ఈక్విటీ మార్కెట్లో మీ యొక్క అసెట్ అలొకేషన్ చేయండి. లాంగ్ టర్మ్ నెక్స్ట్ 10 years అనేది మీకు చాలా బెస్ట్ టైము, చాలా బెస్ట్ వెల్త్ క్రియేషన్ చేసే ఒక టైం అనమాట. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది నా యొక్క రిక్వెస్ట్. ఐ హోప్ ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు సపోర్ట్గా అండ్ స్టాక్ మార్కెట్ పట్ల యొక్క మీ యొక్క అభిప్రాయాన్ని మరింత మెరుగ్గా మార్చింది అనుకుంటాను. మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే, లేదా ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మీకు ఏదైనా డౌట్స్ సందేహాలు ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, లేదా మా యొక్క వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి. మీరు ఇన్వెస్ట్మెంట్లో కన్సల్టేషన్ కోసం కానీ, లేదా మాతో పాటు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దయచేసి కింద ఇచ్చిన ఈ రిజిస్ట్రేషన్ లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. మా యొక్క వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.